చేసినప్పుడు డబుల్ డిజిట్ అయినా దాటుతుంది అధికారం. మేము ఊహించింది వైసీపీ ఓడిపోతే కానీ బలమైన ప్రతిపక్షం వస్తుందని అనుకున్నాం మేము. మేమే కాదు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లాగా స్ట్రాంగ్ అపోజిషన్ గా ఉంటుంది. స్ట్రాంగ్ అపోజిషన్ అనే ఎస్టిమేట్స్ వచ్చినాయి. ఏ 36 రిపోర్ట్లు ఏవైతే ఎస్టిమేట్స్ ఇచ్చారు ఇంక్లూడ్ నేషనల్ కానీ రీజనల్ సంస్థలు కానీ ఇందులో కూడా ప్రతిపక్ష హోదా కోల్పోతారని కానీ ఎవరు ఊహించలేదు. అందరూ కూడా బలమైన ప్రతిపక్షం వల్ల వైసీపీ ఉంటుందని అనుకున్నారు. కానీ ప్రజలు అంతకు మించి విలక్షణ స్థాయి అంటే ఎగ్జిట్ పోల్స్ కి ఎగ్జాక్ట్ పోల్స్ కి గెలుపు ఓటమిల గురించి ప్రభావితం చేసినప్పటికీ స్థానాల విషయంలో మాత్రం చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎవరు ఊహలకు అందరండి. సైలెంట్ ఓటింగ్. ఓటరు ఓటు వేసినప్పటికీ ఏ పార్టీకి వేసామని చెప్పకుండా ఒకవేళ నిజంగానే టీడీపీ కూటమికి వేసినా వైసీపీకి వేసామని చెప్పడము ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. ఒకవేళ వైసీపీకి వేయలేదంటే ఏం జరుగుతుందో ఈ విధమైన భయం కానీ పోల్స్ వచ్చేవాడి ఎగ్జిట్ పోల్ ఏంటంటే ఇంతసేపటికి ఎగ్జిట్ పోల్ యాక్యురసీ ఎలా ఉంటుందంటే పార్టీ అధికారంలో వస్తా లేదని తెలిసిపోద్ది. ఎగ్జిట్ పోల్ జరగాల్సిన రీతిలో జరిగితే అవతల పార్టీ గెలుస్తుందో లేదో చెప్పే స్థాయితో వచ్చేస్తుంది. ఆ విషయం అలాంటివి కాదు. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పైన ఏంటంటే బేసిక్ గా సరే ప్రాసెస్ లోనే ఏదో లోపం ఉందని అర్థం చేసుకోవాలి. ఎగ్జిట్ పోల్లో ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు ట్రాక్ చేయలేము మనం. అంటే ఇట్లాంటి సైలెంట్ రూపంగా అసలు ట్రాక్ చేయలేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ అనేది ఒక లిమిటేషన్ జరిగే ప్రాసెస్. అది ఆ పర్టికులర్ డే ఆ పర్టికులర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక లిమిటెడ్ శాంపిల్ సైజ్ మాత్రం చేయగలం. ఆ లిమిటెడ్ శాంపిల్ సైజ్ ల్యాండ్ స్లైడింగ్ ఎక్స్ట్రీమ్ ట్రెండ్స్ అనేవి కనపడదు. అందుకే చాలా సందర్భాలు ఎగ్జిట్ పోల్ దాటి బియాండ్ రిజల్ట్స్ వస్తుంటాయి. ఒకసారి ఎగ్జిట్ పోల్ రాంగ్ ఏంటంటే బేసిక్ ప్రాసెస్ లోనే ఏదో లోపం ఉంది. ఇలాంటి ఎక్స్ట్రీమ్ ట్రెండ్స్ అంటే డెఫినెట్ ఎగ్జిట్ పోల్ ట్రాక్ చేయడం చాలా రేర్ పరిస్థితి అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైంలో ఎగ్జిట్ పోల్ ఇలాంటి సందర్భాలు మనం ట్రాక్ చేయలేదు. ఓకే, మనం కొంచెం తొందరగానే మాట్లాడుతున్నామేమో ఈ విషయం అనిపిస్తోంది. కానీ అడుగుతున్నాను, కుప్పం చంద్రబాబు సీఎం అనే విషయం అందరికీ తెలుసు. ఏదైతే పవన్ కళ్యాణ్ జనసేన యొక్క సపోర్ట్ తోనే ఈ స్థాయిలో మెజారిటీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు మనం చూస్తూ ఉన్నాం. మన సోషల్ మీడియాలో ఇప్పటికే కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. సీఎం, డిప్యూటీ సీఎం, ఈ మినిస్టర్లు వీళ్ళకి, స్పీకర్ వీళ్ళు అని చెప్పి ఏదైనా ఒక ఎసంప్షన్ ఉంటుందా? అనుకోవచ్చా వీరు అని చెప్పి ఏమన్నా మన వ్యూవర్స్ కి ఏమన్నా ఒక హింట్ ఇచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయనుకోవచ్చా? అంటే టూ ఎర్లీ టు డిస్కస్. గతంలో ఎవరైతే స్టార్ వాల్స్ ఉన్నారో దాని గురించి కూడా ఆల్రెడీ నడుస్తున్నాయి, ట్రోల్స్ నడుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అనే దానిలో ఎలాంటిది లేదు. అది ఫస్ట్. సెకండ్, పవన్ కళ్యాణ్ దాదాపుగా ఏ మినిస్టర్ తీసుకోరు, ఆయన డిప్యూటీ సీఎం కారు. ఎందుకంటే ఈ వాంట్ టు బి లీడర్, ఈ వాంట్ టు బి రూలింగ్ అనమాట. అంటే ఆయన కృషికి బేసిక్ పార్టీ నడిపిస్తానంటున్నారు. అందులో ఇప్పుడున్న ఆయన స్థాయి ఆల్మోస్ట్ చంద్రబాబుకి ఈక్వల్ స్థాయి అని చెప్పాలి. అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం 21లో 144 137 అంటే దాదాపుగా ఒక 6-7 స్థానాల్లో టీడీపీ తక్కువగా ఉందేమో గానీ అసలు పెట్టినటువంటి క్యాండిడేట్స్ లో అందరూ కూడా 21 స్థానాలు కూడా లీడ్ లో ఉండడం అనేది ఇప్పుడు ఈ స్థాయి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబుకి ఈక్వలెంట్ స్థాయి వ్యక్తి. ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చిన ఆయన స్థాయి తక్కువే అది. కానీ ఒక్కసారిగా జనసేన పుంజుకోవడం ఏ విధంగా చూడొచ్చు? గతంలో ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. ఒక్క ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉన్నారంటే వెళ్ళిపోయి వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తున్నాం. ఈసారి కూడా కూటమితో కలుస్తున్నప్పుడు లేదంటే కావాలనుకున్నటువంటి సీట్లు ఇవ్వనప్పుడు పోతున్న మహేష్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక అసలు పవన్ కళ్యాణ్ మీద ఏదైనా మాట అంటే ఒప్పుకున్నటువంటి వ్యక్తి సీటు గురించి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత పరిణామాలు, మాటలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. గతంలో